నా పేరు మహేష్. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా ఎంఎన్‌సి కంపెనీలో పనిచేస్తున్నాను. నా ఉద్యోగంలో ఎక్కువగా జర్నీ చేయవలసి ఉంటది. హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి దాదాపుగా కదిలే ట్రైన్ ఎక్కేటప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్‌కి చేతిలో ఉన్న లగేజీ పట్టుకుని వెళ్లి టీటీకి బర్త్ నంబర్ చెప్పగానే ఒక్కసారి కళ్ళు ఎగరేసి ఇక్కడి నుంచి 3వ కాబిన్ అని చెప్పాడు. కేబిన్ తలుపు తీసిన తరువాత అర్థమైంది అతని ముఖంలోని కవళికలు. ఎదురుగా ఒక 30 ఏళ్ల ఆడ మనిషి ఒక్కతే ఉంది. నేను లోపలికి రావడం చూసి కాస్త కంగారుగా, ఇబ్బందిగా తన బర్త్ మీద కదిలింది. నాకు మాత్రమునే మహా హుషారుగా ఉంది. ఇంతవరకు పడ్డ హైరానా తగ్గి మనసు ఆనందంతో గెంతింది. లగేజీ నా బర్త్ కింద పెట్టి ఆమె వంక చూసి నవ్వుతూ పలకరించాను ఆమె బెరకు తగ్గడానికి. ఎంతవరకు వెళుతోందో కనుక్కొని నాలాగానే చివరి స్టేషను అని తెలిసాక మనసు ఇంకా ఆనందపడింది. ప్రయాణం రసవత్తరంగా ఉంటుదన్న భావనతో. మాటలలో తాను కూడా భోజనం చేయలేదని తెలిసాక, మీకు అభ్యంతరం లేకపోతే నాతో షేర్ చేసుకోండి. నేను ఎలాగో తినాలి. మీరు కూడా కంపెనీ ఇస్తే సరదాగా ముందు భోజనం చేద్దాము అని అన్నాను ముందు అన్న మాటను నొక్కుతూ. మొదట మొహమాట పడిన నా బలవంతానికి సరే అంది. అమ్మయ్య! పిట్ట సగం దారిలోకి వచ్చింది. కంచం దాకా వచ్చాక మంచంకి ఎంతసేపు అనుకుంటూ నేను తెచ్చిన ఫుడ్ పాకెట్ విప్పి 2 పేపర్ ప్లేట్స్‌లో సర్దుతుంటే ఇలా ఇవ్వండి నేను వడ్డిస్తాను అని ఆమె బర్త్ నుంచి లేచి నా చేతుల నుంచి తీసుకోబోతుంటే ఆమె పమిట జారింది. నోరూరించే ఆమె స్తనద్వయంపై భాగం కనిపించింది. ఆహా! ఇవాళ నా కడుపే కాదు అన్నీ సంతృప్తి పడతాయి అనిపించింది లోలోపల. ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చి తను కూడా తీసుకుని ఎదురుగా కూర్చోగానే ఇద్దరం తినడం మొదలుపెట్టాము. మాటలలో చెప్పింది తను ఒక మల్టీనేషనల్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ అని, పేరు రమణి అని, ఎప్పుడూ ఫ్లైట్స్‌లో వెళ్లి వెళ్లి విసుగు వచ్చి సరదాగా ట్రైన్ జర్నీ చేద్దామని పెంచి వచ్చిందని. నా అదృష్టం మీరు అలా అనుకోవడం. ఎప్పటిలాగా మీరు ఫ్లైట్‌లో వెడితే మీ పరిచయం నాకు అయ్యేది కాదు అని కన్ను గీటుతూ అన్నాను. భలేగా నవ్వింది. చక్కని పలు వరస, అందమైన కళ్ళు, మాటలాడితే హుందాగా ఉన్న ఆమె ముఖం చూసి భోజనం మీద ఆసక్తి తగ్గింది. అది గమనించిన ఆమె మీకు ఆకలిగా లేదా? మీరు సగం సగం తింటే నాకు కడుపు నిండా తినాలంటే కష్టంగా ఉంటుంది. కంపెనీ ఇమ్మని అడిగి ఇలా చేయడం బాగాలేదు అని తన ప్లేటు పక్కన బెట్టపోయింది. గబుక్కున ఆమెను వారించి నేను కూడా పూర్తిగా భోజనం చేశాను. చేయి వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి వచ్చేటప్పటికి ఆమె మొత్తం అంతా సర్దేసి తను కూడా వాష్ బేసిన్ దగ్గరకి వెళ్ళడానికి లేచింది. అప్పుడు చూశాను పూర్తిగా ఆమె శరీర సౌష్ఠవాన్ని, కళ్ళు జిగిచ్చే పసిమి అవయవాలన్నీ పొందికగా అమర్చిన విగ్రహం. సుమారుగా 5.5 అడుగుల పొడవు, పొడవుకు తగ్గ లావు. కోట్ వచ్చినట్టు కనిపించే పిరుదలు, నడుస్తుంటే మగవాడికి మతి పోగొట్టేటట్టున్నాయి. వెళ్లి చేయి కడుక్కుని కేబిన్‌లోకి వస్తుంటే మనిషి ముందరి వైపు నుంచి చూడడానికి వీలు పడింది. ఎత్తైన ఛాతీ, పల్చని పొట్ట, కసక్కించే బొడ్డు, అదరగొట్టే కటి భాగం. చాలా లిబరల్‌గా బొడ్డుకి బెత్తడు కిందకి కట్టింది తన ఖరీదైన సిఫాన్ చీర. పొందికగా అమరిన కుచ్చిళ్లతో చీరకి అందాన్నిచ్చింది ఆమె కట్టు. ఒక 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుకొని అన్యమనస్కంగానే పెద్ద బల్బు ఆర్పి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి ఇద్దరు ఎవరి బర్త్ మీద వాళ్ళు వాలిపోయాం. ఒక్కసారి ట్రైన్ కుదుపుకి మెలకువ వచ్చి ఆమె వైపు తిరిగి చూస్తే ఆదమరచి నిద్రపోతోంది. చీర పమిట స్థానభ్రంశం చెంది ఆమె సళ్ళద్వయం జాకెట్స్‌లోంచి పొంగి దాదాపు ముచ్చికల దాకా బయటికి కనబడుతున్నాయి. బంగారు ముద్దలలాగా ఉన్నాయి ఆమె పెద్ద సళ్ళు. కాళ్లమీద చీర పైకి జరిగినుందని పిక్కలో ఊరిస్తున్నాయి. ఇంకా పైన ఆమె తొడల చీర పొరలలోంచి చీల్చుకుని బయటికి వచ్చేస్తాయా అన్నట్టుగా ఉన్నాయి.
తదేకంగా చూస్తుంటే ఆమె కొంచెం కదిలి కళ్ళు తెరచి నేను ఆమెని కళ్ళతోనే తినేస్తున్నట్లు చూస్తున్న వైనం గమనించి అంత బాగున్నానా అని అనేటప్పటికీ సభ్యతకి నేను కొంచెం తటపటాయించి ధైర్యంగా మీకు మీ అందం గురించి తెలియదా అని అడిగాను. ఆ అబ్బో గడుసువారే. అయినా ఎదురు వాళ్ళు చెబితే ఇంకా తీయగా ఉంటుంది అనేటప్పటికీ నా పంట పండిందని సంబరపడిపోయాను. ఇలా మనిద్దరమే ప్రయాణం చేస్తూ నిద్రపోవడం బాగా లేదండి అన్నాను ఆమె సమాధానం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ. రాత్రివేళ నిద్రపోకుండా ఏమి చేస్తాం? భోజనం అవ్వగానే లైట్ కూడా ఆర్పేశారా అని రాగాలు తీస్తూ తన శరీరాన్ని కవ్వింపుగా విరుచుకుంది. నా బుజ్జి ముండ ఆమె మాటలకి ఒళ్ళు విరుపుకి పాంటులో గొడవ చేయడం మొదలుపెట్టాడు. పిట్ట భలే మాటలు నేర్చినది రోయ్ అని అనిపించి ఆమె మాటలకి కంగుతిని మరి ఏమి చేస్తాము? మీరేమో మీ బెర్త్ మీద పూర్తిగా ఆక్రమించి పడుకుంటే అని అనగలిగాను. చోటు చేసుకోవడం మగతనం అని ఎకెసకంగా అనడంతోటి ఆ ఛాలెంజ్ కి నాలో ఉద్రేకం కట్టలు తెంచుకొంది. అమాంతంగా ఆమె బెర్త్ మీదకి లంఘించి ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన పెదాలకు నా పెదాలు జోడించాను. మంచి నేర్పరిలాగా నా కింద పెదవి తన పెదాలతో అందిపుచ్చుకుని లాఘవంగా నా నోట్లోని రసాలను జుర్రుకోసాగింది. ఒక చేత్తో ఆమె పమిటను తప్పించి రెండో చేతితో ఆమె తొడలు ఎడము చేయసాగాను. ఆమె చేతులతో నా పంటుకి ఉన్న బెల్ట్ ను తీసి జిప్ లాగిన అండర్ వేర్లో చేయి పెట్టి నా గూటాన్ని ఒడిసి పట్టుకుంది. పూర్తిగా నిగిడి ఉన్న నా మగతనం ఆమె అరచేయిని కాల్చేస్తుంటే నా పెదాలు విడి అనవసరంగా 2 గంటలు వేస్ట్ చేశావు. 2 షోలు అయిపోయేవి ఈ పాటికి అంటూ నా లేచిన మొడ్డని మెత్తగా నిమ్మరసాగింది. అవును తప్పే చేశాను. నువ్వు ఈ శిక్ష వేసిన ఈ దాసుడు తయారు అంటూ ఆమె జాకెట్ విప్పడం పూర్తి చేశాను. ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలుమనిద్దరికీ. ఇంకా అంతా ఆనందమే అంటూ నా బుజ్జిగాడి మీద ఉన్న ముందరి చర్మాన్ని వెనుకకు జరిపి ఎర్రగా ఉన్న గుండుని తన చేతి వేళ్లతో సుతారంగా మిటుతూ మీరు నా చీర విప్పేటప్పటికీ మనం దిగే స్టేషన్ వచ్చేసేటట్టున్నది అని హేళన చేసింది. ముఖం ఎర్రగా అయిన నేను నా స్పీడు పెంచి ఆమె చీర కుచ్చిళ్లు ఒకసారి లాగి పడేసి లోపలి లంగా బొందు సర్రున గుంజాను. ఆమె తన పిరుదులు ఎత్తి చీరను లంగాను పూర్తిగా కిందకు లాగడానికి సహకరించింది. మోచేతి మీద లేచి ఆమె దుస్తులని కుడి చేత్తో లాగి అవతల పారేసి ఆత్రంగా ఆమె పంటిలో చేయి దూర్చాను. వెచ్చగా ఆమె మదన మందిరం తగలగానే నా నరాలలో కరెంటు షాకులాగా తగిలినట్టయింది. పూర్తిగా లేచి నుంచొని నా పంటు తీసేసి ఆమె మీద పడ్డాను. ఆమె నన్ను పక్కకి నెట్టి ఉండవయ్యా రంకు మొగడా. నా బట్టలు పూర్తిగా విప్పు అని ఆజ్ఞాపించింది. ఒక్క క్షణంలో ఇద్దరం అప్పుడే పుట్టిన పసిపాపలలాగా నగ్నంగా తయారయ్యాము. లేచి నుంచుని ఉన్న నా మొడ్డను 2 చేతులలోకి తీసుకుని తన నోటి దగ్గరకు తెచ్చి తన నాలుకతో సుతారంగా నాకడం మొదలుపెట్టింది. ట్రైన్ ఊపుకి నా అంగం ఆమె నోట్లోకి బయటికి జరుగుతుంటే ఆమె దాన్ని ఐస్ క్రీం కోన్ చీకినట్టు చీకడం మొదలుపెట్టింది. నా 2 చేతులు ఆమె సళ్లను పిసికేస్తున్నాయి. నా ధాటికి ఆమె సళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఎర్రటి ముచిక్కలు ఇంకా ఎర్రగా అయిపోయి ఉద్రేకంతో బిరుసెక్కిపోయి సవాలు చేస్తున్నట్లు పైకి చూస్తున్నాయి. ఒక చెన్నుని నోట్లో జొప్పించుకుని రెండో దాన్ని పిసుకుతుంటే ఆమె తన నాలుకతో నా దడ్డుని చీకుడు చీకుతూ తన చేత్తో నా బట్టల్ని పిసుకుతూ నా పిసుకుడికి తన్మయత్వంతో ఊహ. ఇంకా గట్టిగా పిసుకు మహేష్, నా పప్ప సంగతి కూడా చూడు అంటూ నా మొడ్డని తన చేతిలోకి తీసుకుంది. ఉద్రేకంతో ఉన్న నా గూటం ఆమె అరచేయి దాటి ఆమె మణికట్టు దాకా వచ్చింది. ఆ లావు పొడుగు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. గబగబ ఆమె సళ్లను వదిలి ఇద్దరం 69 భంగిమలో తయారు అయ్యాము. ఆమె తొడలు వెడల్పు చేసి నా నాలికతోటి ఆమె పూకుగాడిని నాకడం మొదలుపెట్టాను. నా దడ్డు ఆమె నోట్లో పెట్టగానే గొంతు దాకా దూసుకుపోయింది.
నా నాలికతో ఆమె నిలువు పెదాలను నాకుతూ వాటిని వెడల్పు చేస్తూ లోపలికంటా తోస్తున్నాను నా నాలికని. బాగా ఊరిన ఆమె పూకులోంచి రసాలు నా నోట్లోకి జారుతుంటే ఆమెగా తాగేస్తూ మునిపళ్ళతోటి బలిసిన ఆమె పూకు రెమ్మల్ని సన్నగా కొరికాను. ఆమ్మో! మెల్లగా మహేష్! అని మూలుగుతూ నా మొడ్డని అడించేస్తోంది తన నాలికతో. నా నాలికకి దారి ఇవ్వడానికి తన పూకు కండరాలని వదులు చేసి నా తలను తన చేత్తో మొత్తకు నొక్కింది. ఆ మదన వాసన, పూకు రసాలతో ఊపిరాడక ఒక్క క్షణం తల పైకెత్తి గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్ళీ నా కుడికి ఉపక్రమించాను. ఆమె పెదాలు నా